హాయ్ వెల్కమ్ టు సినీ ఫోకస్ ఛానల్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఎట్టకేలకు థియేటర్లో విచ్చేసింది. ఫర్ ది ఫస్ట్ టైం ఆంధ్ర తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా అట్ ఏ టైం 9:30కి ప్రీమియర్ షోస్ పడ్డాయి. పొలిటికల్ ఇష్యూస్ మరియు ఇతర కారణాల వల్ల ఈ సినిమా కంప్లీట్ కావడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. ముందుగా క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభమైనప్పటికీ కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆయన మధ్యలోనే ఆగిపోయారు. ఆ తరువాత జ్యోతి కృష్ణ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించాడు. ముందుగా ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రెస్ మీట్ ఎప్పుడైతే పెట్టాడో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఎన్నో హర్డిల్స్ తర్వాత హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం. ఈ సినిమా మొదలైన 15 నిమిషాలు ఫ్యాన్స్ కి ఫీస్ట్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ టైటిల్ కార్డ్, ఇంట్రడక్షన్ ఫైట్, కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా కుదిరింది. ఈ సినిమాను మొదటి 15 నిమిషాల తర్వాత డైరెక్టర్ అంత ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు. కేవలం పాటల కోసమే ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారనిపించింది. పవన్ కళ్యాణ్ కి ఫ్రెండ్స్ గా సునీల్, నాజర్, రఘుబాబు నటించారు. వాళ్ళ పాత్రలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ సినిమాలో విలన్ ఔరంగజేబ్ పాత్రలో నటించిన బాబీ డియోల్ కి నటించడానికి పెద్ద స్కోప్ అయితే ఏమీ లేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ పర్లేదనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం మన పేషెంట్ టెస్ట్ చేస్తుందనేసి చెప్పాలి. ఈ సినిమాకి డ్రాబ్యాక్ కథ, విజువల్ ఎఫెక్ట్స్. ఈ విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత సీరియల్స్ చాలా బెటర్ అనిపిస్తాయి. ఈ సినిమాలో వచ్చే విఎఫ్ఎక్స్ గురించి ప్రొడ్యూసరు, డైరెక్టర్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసింటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా ఈ సినిమా ఫ్యాన్స్ కి కొన్ని చోట్ల ఫీస్ట్ లాగానే ఉన్నా జనరల్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమా పెద్దగా ఎక్కదనేసి చెప్పాలి. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్, నెగిటివ్ పాయింట్ కీరవాణినే. ఈ సినిమాకి అవసరం ఉన్న చోట లేని చోట బ్యాక్గ్రౌండ్ ఎరగొట్టేశాడు. హరిహర వీరమల్లు టీమ్ మెంబర్స్ ముందుగా చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన 18 మినిట్స్ ఫైట్ సీక్వెన్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఆ సీన్స్ చూస్తున్నంతసేపు నరాలు నిక్కబొడిచాయి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ 300 కోట్లు బడ్జెట్ అయిందని చెప్పాడు. కానీ సిల్వర్ స్క్రీన్ పై విజువల్స్ అంత గ్రాండ్ గా అయితే కనిపించలేదు. ముందుగా ఈ సినిమాని 2 భాగాలుగా తీయాలనుకున్నా, కానీ సెకండ్ పార్ట్కి కావాల్సిన క్లిఫ్ హ్యాంగర్ అయితే ఏమీ లేదనే చెప్పాలి. యాజ్ ఎ ఫిలిం లవర్ గా నాకు ఈ సినిమా అస్సలు నచ్చలేదు. ఒకవేళ మీరు ఈ సినిమా చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.